కాబట్టి అవన్నీ కూడా పనికి వస్తాయి. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నాట్ ఓన్లీ సెల్ ఫోన్లు, ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలా, ఎందుకంటే మామిడి తర్వాత ఇతరత్ర పంటలు అక్కడ ఉంటుంటాయి, అవి చేసుకోవచ్చు. అట్లాగే ఎర్రచందనం యాక్చువల్ గా స్మగ్లింగ్ నిరోధం కానీ ప్రభుత్వం వాడుకోవడంలో పొరపాటు ఏం లేదు. ప్రభుత్వం ఎర్రచందనంతో చేసేటటువంటిది ఇప్పుడు చైనాకి పంపించినో విదేశాల్లో ఈ ఎర్రచందనంతో ఏమేమి కొంటున్నారు, అవి ఇక్కడే తయారు చేసి ప్రభుత్వం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెట్టి అవి అమ్మితే భారీగా డబ్బులు వస్తాయి కదా, భారీగా ఆదాయం వస్తాయి, ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ వస్తాయి కదా, అవి చేసుకోవచ్చు కదా. అప్పుడు రాష్ట్రంలో ఈ ఖాళీ ప్రదేశాలు ఎర్రచందనం పెంచవచ్చు చాలా వరకు, తద్వారా రాష్ట్రానికి బోల్డంత ఆదాయం. మనకేం లేదు. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఇప్పుడు ఒక పొజిషన్ లో కూర్చోగానే చుట్టూ వచ్చి చేరిపోతారు, వాళ్ళు ఏయో మాట్లాడుతుంటారు, మనం దానికి ఆన్సర్లు దానికి కౌంటర్లు దాంతోనే సరిపోతుంది, మన ఎజెండా పక్కకి వెళ్ళిపోతుంది. కళ్ళు ఎదురుకుండా ఇవన్నీ బాబు గారు చేయలేనోడు కాదు, చేయదగ్గోడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పింది విని ఆయన ఏదైనా చేద్దామని ఆలోచించలోపు ఇప్పుడు ఎవడో వచ్చి ఏదో గొడవ గురించి మాట్లాడతాడు, ఇక దాని చుట్టూ వెళ్ళిపోద్ది, ఇది పక్కకి వెళ్ళిపోతుంది. ఇదే సమస్య అడ్మినిస్ట్రేషన్ లో. ఇప్పుడు మనం ఛానల్స్ లో హెడ్స్ గా పనిచేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను కదా, నేను అందుకనే ఒక 2-3 సార్లు అయ్యాక నేను గ్రహించి పేపర్ మీద పెట్టుకోవడం బిగిన్ చేసేవాడిని. అప్పుడు ఈ చర్చలు అది PCR లో గొడవలు, డస్కుల్లో గొడవలు, ఇవన్నీ బోల్డ్